2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. రేవతి నక్షత్రం వారికి గ్రహాల ట్రాన్సిట్ వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వారికి ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉమాగారు? తప్పకుండా అండి. రేవతి నక్షత్రం అనేటువంటిది మీనరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడండి. సో ఇక్కడ మీనరాశికి అధిపతి గురుడు. అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మన యొక్క ట్రాన్సిట్ని గమనిస్తే కనుక గురు బలము అనేటువంటిది వీళ్ళకి పెరగడం జరిగింది. అక్టోబర్ 18వ తారీఖు దగ్గర నుంచి సుమారుగా డిసెంబర్ ఎండ్ దాకా మనం తీసుకుంటే గురువు అనేటువంటి ఆయన ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయ్యి 5th హౌస్లో ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళడం వల్ల కెరీర్లో గొప్ప చేంజెస్ అనేటువంటివి రాబోతున్నాయి. నూతన అవకాశములు కానీ, ఉద్యోగ అవకాశములు, వివాహాది శుభకార్యక్రమాలు, సంతానాది శుభకార్యక్రమాలు అన్నీ కూడా త్వరితంగా తొందరగా ముందుకు రావడం లాంటివి చాలా ఎక్కువగా కనబడతాయండి. అన్నీ కూడా శుభ సూచకములు కనబడుతున్నాయి. కెరీర్లో ఏదైనా మార్పులు చేర్పులు చేద్దామన్నా, నూతన ప్రాజెక్ట్ ఏదైనా చేపట్టాలి అన్నా, ఏదైనా టేకప్ చేయాలి అన్నా ఏమీ ఆలోచించకుండా దిగ్విజయంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి పాటిస్తూ ముందుకు వెళ్తే ఇంకా మంచిదండి. అయితే వీళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ కూడా 12వ స్థానంలో శని రాహు అనేటువంటి 2 ప్లానెట్స్ ఉండడం వల్ల శని రాహువుల యొక్క కంజంక్షన్ 12th హౌస్లో ఎప్పుడు ఉంటాయండి, డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా అన్ని లక్షలు కోట్లు వెళ్ళిపోతుంటాయి, జేబులో మాత్రం ఏమీ నిలబడవు. ఇది కనబడుతుంది. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల వీళ్ళకి ఏంటి అంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎవరైతే అలవాట్లు, వ్యసనాలు, జోదంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఇబ్బందులు పడతాయి. డబ్బులు కానీ, ఆరోగ్యం కానీ, పరువు కానీ నష్టపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం యోగిస్తోంది. ఎప్పటి నుంచో కేతు అనేటువంటి ఆయనే వీళ్ళకి బాగా కలిసి వస్తూ ఉన్నారు. ఆ ఒక్క ప్లానెటే బాగుంది. ఆయన ఇప్పుడు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి ఆయన విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. యథావిధిగా శత్రువుల్ని నాశనం చేయడంలోనూ, యథావిధిగా దైవానుగ్రహాన్ని కలగజేయడంలోనూ మీకు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తూనే ఉంటారు. అయితే 7వ స్థానంలో శుక్రుడు నీచ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారండి. భార్యాభర్తల మధ్యలో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడడం కానీ, లేకపోతే 7th శుక్రుడు నీచస్థితి కాబట్టి వ్యాపారంలో తెలియనటువంటి ఒడిదుడుకులు చూడడం కానీ ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంలో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పొచ్చండి. అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా రవి అనేటువంటి ఆయన నీచస్థితిలో 6th లార్డ్ అయి 8th హౌస్లో ఉండడం వల్ల ఆరోగ్య విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. పనుల విషయంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశములు నవంబర్ 17 దాకా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకోవాలి, లేకపోతే ఇంటి యజమాని యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఆ విషయాల్లో అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 6వ తారీఖు లోపల కుజుడు వీళ్ళకి 9th హౌస్లోకి వచ్చిన తర్వాత స్వక్షేత్రం కుజుడు ఓన్ హౌస్ కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా వీళ్ళకి యోగిస్తుందండి. భూ వ్యవహారాలు కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ అక్టోబర్ 26 తర్వాతనే చాలా బాగుంటుంది. ఇంకా నవంబర్ 17 వరకు ఓపిక పట్టగలిగితే నవంబర్ 17 దగ్గర నుంచి రవి అనేటువంటి ఆయన 9th హౌస్లోకి వెళ్తారండి. 6th లార్డ్ 9thలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. పనుల్లో ఆటంకాలు వచ్చేటువంటి దోషము మినిమైజ్ అవుతుంది, మొత్తము పోదు. నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా రవి మిశ్రమంగా యోగిస్తూ ఉంటారు. డిసెంబర్ 17 దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా రవి అద్భుతంగా యోగిస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే గురుబలం పెరిగింది, తర్వాత బుధుడు కూడా బాగున్నారు కాబట్టి వ్యాపారంలో దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. మేజర్గా న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ, కోర్టు పరమైన సమస్యలు ఉన్న వాళ్ళైతే అక్టోబర్ 26 తర్వాతనే ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు విజయము అనేటువంటిది కనబడుతుంది. అండ్ ఇంకొక మూలమైనటువంటి విషయం ఏంటి అంటే మీ మీనరాశి జాతకులకి, రేవతి నక్షత్రం వాళ్ళకి 2nd లార్డ్ కుజుడు. ధనం, డబ్బు బాగా రావాలి అంటే ఎవరిని ప్రార్థించాలి? కుజుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. సో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో ఈ కుజగ్రహ సంచారం ఇప్పుడు అష్టమంలో ఉంది. మీకు రావాల్సిన డబ్బులన్నీ బ్లాకేజెస్ చాలా బయట ఆగిపోవడం లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుల పాలైపోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. అక్టోబర్ 26 తర్వాత నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా విపరీతంగా సంపాదిస్తారు. కుజుడు ఎప్పుడైతే యోగిస్తారో మీ జాతకంలో రేవతి నక్షత్రానికి అప్పుడప్పుడల్లా విపరీతంగా డబ్బులుంటాయి మీకు. సో ఖచ్చితంగా అక్టోబర్ 26 తర్వాత మనీ విషయంలో మంచి గెయిన్స్ అనేటువంటివి, లాభాలు, ఎర్నింగ్స్ అనేటువంటివి పెరుగుతాయి, అద్భుతంగా ఉంటుంది. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, కళారంగం వైపు ఉన్నటువంటి వాళ్ళకి నవంబర్ మాసంలో శుక్రుడు అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో వచ్చిన తర్వాత, శుక్రుడు యోగించిన తర్వాత అద్భుతంగా ఉంటుంది.
మంచి జన ఆదరణ, అవకాశాలు బాగా పెరుగుతాయి. విపరీతమైనటువంటివన్నీ చూస్తారు. అంటే విపరీతమైనటువంటి శుభ ఫలితాలు చూస్తారు. నూతన వస్త్రయోగం, నూతన వాహన యోగాలు, లేకపోతే నూతన వస్తు యోగాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఇకపోతే 12లోకి వచ్చినటువంటి శని రాహుల యొక్క కంజంక్షన్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ప్రయాణాల వల్ల వచ్చినటువంటి అలసట, బడలిక వల్ల వచ్చినటువంటి అనారోగ్య సమస్యలకు గురవ్వడం, ఫారెన్ ట్రావెల్స్ కానీ, దూరపు ప్రయాణాలు కానీ చాలా బాగా కనబడుతున్నాయి. కానీ అవి ఏమీ కూడా ధనలాభము ఇలాంటివేమీ కలగవు. జస్ట్ అలా ఉంటాయి అంతే. సో, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని ఆ నవంబర్ 17 దాకా జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. అక్టోబర్ 26 తర్వాత ధనలాభం కనబడుతోంది. గురుబలం పెరిగింది కాబట్టి కెరీర్‌లో ప్రయత్నపూర్వకంగా, డిసిప్లైన్డ్‌గా ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారండి. ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా మీరు చెప్పినట్టుగానే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్‌కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఎందుకు అని అంటే చాలామంది ఎంత సంపాదించినా, ఎంత సక్సెస్‌ఫుల్ అయినా సరైనటువంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, marital లైఫ్ కానీ ఏ పార్ట్నర్‌ని ఎంచుకోవాలో తెలియక పరిస్థితుల్లో కన్‌ఫ్యూజన్, డైలమాతో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే విధంగా ఖచ్చితంగా మీ వెనకాల నేనుంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.